ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు మంత్రి నారా లోకేష్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ మంగళగిరిలో అప్పట్లో లోకేష్కు భారీ ఎత్తున విజ్ఞప్తులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో హామీల అమల్లో ఆయన మొదలుపెట్టారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలంలోని కొలనుగొండ, ఉండవల్లి, అలాగే పెనుబాక, తాడేపల్లి, పద్మశాలి బజారు, ఇప్పటం గ్రామాల్లో సర్కారు భూముల్లో నివాసం ఉంటున్న దాదాపుగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. చిన్నకాకాణిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు పవిత్రమైన రోజు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దశాబ్దాలుగా మనకున్న కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రోజు నేను శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తాం జరిగింది. ఎప్పుడైతే నేను కేబినెట్ మీటింగ్ లో మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేవలం ఒక్క మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం. తల్లి, మన జీవిత ప్రయాణంలో అనేక